గైస్ ఈ వీడియోలో ఒక విషయం మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నాము. ఏంటి అంటే నాన్ ఐటీ ఉద్యోగాలు కమింగ్ డేస్ లో ఉండవా, దీనికి సంబంధించిన అప్డేట్ తో అయితే మీ ముందుకు వచ్చాను. చాలా మంది నాన్ ఐటీలో వర్క్ చేస్తూ సో ఐటీ నుంచి రావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ అంటే ఇది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటే ఇప్పుడు రైట్ టైం. ఇప్పుడైతే ఓపెనింగ్స్ కానీ కాల్స్ కానీ ఉన్నాయి. డెఫినెట్లీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. సరే, దాని గురించి పక్కన పెడితే అసలు ఏంటి, దేని గురించి ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నారంటే, మెయిన్ గా టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రతివాసన్ ఏమన్నారంటే, ఇండియాలో ఏంటి అంటే ఎక్కువగా ఈ కాల్ సెంటర్స్ వాటి మీద అన్ని ఎంఎన్సీ కంపెనీస్ అన్నిటిలో కూడా దీనికి సంబంధించిన బీపీఓ అనేది ఉంటుంది. సో దాంట్లో ఎక్కువగా ఇండియా అనేది కొంతవరకు డిపెండ్ అయ్యి ఉండింది. సో బెంగళూరులో ఆల్మోస్ట్ 10 నుంచి 12 వేల సెంటర్ కంపెనీస్ అంటే బీపీఓ జాబ్స్, బీపీఓ రిలేటెడ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఏఐ వల్ల ఇప్పుడు ఆ జాబ్స్ అన్ని వెళ్ళిపోయి మామూలుగా ఏంటి అంటే డైరెక్ట్ గా అంతా కూడా ఇంత ఆల్రెడీ ఐవీఆర్ సిస్టమ్ వచ్చినా కొంత తగ్గింది. ఈ ఏఐ వల్ల ఇంకా ఆ ఇంపాక్ట్ అనేది ఉండబోతా ఉంది. అండ్ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, జాబ్స్ అనేవి చాలా హ్యూజ్ గా, నాన్ ఐటీ జాబ్స్ అనేవి మొత్తం ఒకటేసారి నెక్స్ట్ 3 to 5 years లో అసలు ఉండకపోవచ్చు. ఈ టెక్ సపోర్ట్ కానియండి, పూర్తిగా ఉండకపోవడం అని కాదు, 70-80% ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. కృతి వాసన్ ఇంకొక విషయం కూడా అన్నారు. అందరూ అంటున్నట్టు ఈ సాఫ్ట్వేర్ సైడ్ అందరూ ఈ ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. కానీ ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఇంకా ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు, మేబీ ఉన్న ఉద్యోగాలు కొంత ఉండకపోవచ్చు కానీ కొత్త ఉద్యోగాలు, న్యూ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయని చెప్తా ఉన్నారు. సో నాన్ ఐటీలో వర్క్ చేసే టెక్ సపోర్ట్ కానియండి, బీపీఓ కాల్ ప్రాసెస్ కానియండి, లేకపోతే ఆఫ్లైన్ మార్కెటింగ్ కానియండి, డిజిటల్ మార్కెటింగ్ మళ్ళీ డెవలప్ అవుతుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ అంత కొంతవరకు ఆటోమేట్ అయినప్పటికీ అది కూడా బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా ఇలా అన్ని మనం చూసుకుంటే నాన్ ఐటీలో ఏదైతే ఉందో, నాన్ ఐటీలో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ అనేవి కమింగ్ డేస్లో ఉండవండి. సో అందుకనే మీరు ఇప్పుడు త్వరగా ఆలోచన చేసి రైట్ డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే ఒక టైం దాటిపోయిందంటే మళ్ళీ మనము నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వడం అనేది దాదాపు పాసిబిలిటీ ఉండదు. సో ఇప్పటికే చాలామంది పాసిబిలిటీ లేకుండా సంవత్సరాలు 13 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ నుంచి ఈ 8 lakhs ప్యాకేజ్‌తో, 10 lakhs ప్యాకేజ్‌తో, 7 lakhs ప్యాకేజ్‌తో అంటే నెలకి 50,000-60,000 సంపాదిస్తూ నేను ఫ్యామిలీని రన్ చేసే పరిస్థితుల్లో లేను. ఎలాగైనా గాని నేను ఖచ్చితంగా ఫర్దర్‌గా ఐటీలోకి మూవ్ అవ్వాలి సార్ అని చెప్పి అడుగుతా ఉన్నారు. పాసిబిలిటీ ఉండదు కొన్నిసార్లు. అన్ని సార్లు కాదు, కొన్నిసార్లు పాసిబిలిటీ ఉండకపోవచ్చు. సో అందుకని నేను చెప్తా ఉన్నాను. నాన్ ఐటీలో ఎవరైతే జాబ్స్ అనేవి చేస్తా ఉన్నారో, మీ జాబ్ సెక్యూర్డా కాదా? ఫ్యూచర్‌లో మీ నాన్ ఐటీ జాబ్ ఉంటుందా? లేదా? అనేది మీరు కంపల్సరీ కొంత రీసెర్చ్ అనేది చేయండి. ఆలోచన చేయండి. ఒకవేళ ఉంటుంది, ఇదే సాలరీ ఓకే, కొంత పెరిగినా నాకు ఓకే, నేను అంత రిస్క్ తీసుకోలేను అంటే హ్యాపీగా మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకే. కానీ ఖచ్చితంగా ఆలోచించాల్సిన టైం అయితే వచ్చింది. ఓకే. ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.